ఈ వీడియో నుంచి వచ్చే డబ్బులన్నీ మనము ఇతనికే ఇవ్వబోతున్నాం. సో ఇతనికి ఏదైనా సపోర్ట్, మీ టాలెంట్ గురించి అయితే నేను ఈ వీడియోలో చూపించుదాం అనుకుంటున్నాను. మీరేమంటారు దాని గురించి? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో నేను మీకు ఒక పర్సన్ని పరిచయం చేయబోతున్నాను. ఆ పర్సన్ హ్యాండిక్యాపర్ అయినా కూడా అతని టాలెంట్ గురించి మీరు తెలుసుకుంటే చాలా షాక్ అయిపోతారనమాట. అలాంటి పర్సన్ని, అలాంటి టాలెంట్ ఉన్న వ్యక్తిని మీరు ఇంతకుముందు ఎప్పుడు చూసి ఉండరు. ఈ వీడియోలో నేను మీకైతే ఆ పర్సన్ పరిచయం చేయబోతున్నాను అండ్ అతని టాలెంట్ ఏంటో కూడా మీకైతే చూపించబోతున్నాను. ఇప్పుడు మనం ఆ పర్సన్ అయితే పిలుద్దాం. నేను చెప్పిన పర్సన్ అయితే ఇతనే అనమాట. ఇతని గురించి అతని మాటల్లోనే విందాం. చెప్పండి బ్రో, మీ పేరేంటి? మై నేమ్ ఇస్ శనప సంతోష్, గూడెం విలేజ్, గొర్రెల మండలం, విజయనగరం జిల్లా. మీరు ఇంతకీ ఏంటి, మీ స్కిల్ అనేది, మీ టాలెంట్ అనేది ఏంటి, మీ మాటల్లో ఒకసారి చెప్పండి. నా స్కిల్ ఏంటి కాదు, వాటర్ పైన కాలు చేతులు కదపకుండా ఈదాడకుండా ఎంతసేపు అయినా ఉండగలరు. ఎంతసేపు అంటే జీరో మూమెంట్సా? అంటే ఫింగర్ కూడా యూజ్ చేయకుండా, కదపకుండా మీరు వాటర్ పైన తేలిపోయి ఉండిపోతారా? ఫింగర్, కాలు, చేతులు ఏది కదపకుండా అలాగ జీరో మూమెంట్ మీద అలాగ ఉండిపోవడమే, ఓన్లీ బ్రీతింగ్ పైన. ఓకే, అయితే ఎన్ని గంటలు ఇప్పటివరకు మీరు ఉండగలిగారు? 3 hours అంటే మామూలుగా అయితే ఉండిపోవచ్చు. జస్ట్ నార్మల్గా ఎంతసేపు ఉండాలని ట్రై చేస్తే నార్మల్గా 3 hours ఉంచాను అంతే. మామూలు అంటే 3 hours కంటే ఇంకా మీరు ఎక్కువే ఉండగలరు. ఇంకా ఎక్కువ ఉండగలరు. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా. ఇప్పుడైతే అతను వాటర్ పైన అసలు చిన్న మూమెంట్ కూడా లేకుండా వాటర్ పైన తేలిపోయి ఎన్ని గంటలైనా ఉండిపోగలరంట. అతను ఇప్పటివరకు ఉన్నదైతే 3 గంటల వరకు అయితే ఉన్నారంట. ఈ టాలెంట్ గురించి అయితే నేను ఈ వీడియోలో చూపించుదాం అనుకుంటున్నాను. మీరేమంటారు దాని గురించి? మంచిదే. యూట్యూబ్ ఛానల్ వల్ల ఎన్నో రోజుల నుంచి కళ్ళకన్నది ఇప్పుడు బయట పెట్టిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అయితే ఇది మీరు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా దీని గురించి? లేదు, స్వతగా నేర్చుకునేదే. ఓకే, ఎప్పటి నుంచి మీకైతే ఈ టాలెంట్ అనేది మీకు ఉందని చెప్పి మీకు తెలిసింది? మీరు దాన్ని ఎలా బయట పెట్టగలిగారు? ఒక 10th క్లాస్ నుంచి జస్ట్ నార్మల్గా ట్రై చేశాను. అప్పటి నుంచి చేస్తున్నాను. ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ వల్ల బయట పెట్టాలనుకుంటున్నాను. ఓకే, అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడు దీన్ని బయట పెట్టాలనుకోలేదా? ఇంతకుముందు దీన్ని అంతగా పెద్దగా విషయం తీసుకోలేదు. ఇప్పుడే చూస్తున్నాం కాబట్టి తెలియపరచాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇతని టాలెంట్ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో బయట పెట్టబోతున్నాం. ఇది చాలామందికి మేబీ తెలిసి ఉండొచ్చు, బట్ ఇతనిలా అయితే ఎవరు ఉండరు. ఇతనికి ఒక డిజేబిలిటీ ఉన్నా కూడా అలాంటి దాన్ని పట్టించుకోకుండా ఇతని స్కిల్ని బయటికి ప్రచారం చేసుకుందాం, ఇప్పటివరకు ఎప్పుడూ అవకాశం రాలేదంట. సో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనమైతే ఆ వీడియోని, అతని టాలెంట్ని బయట పెట్టబోతున్నాం. సో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మరింత మందికి అయితే షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నుంచి వచ్చే డబ్బులన్నీ మనము ఇతనికే ఇవ్వబోతున్నాం. సో ఇతనికి ఏదైనా సపోర్ట్గా ఉంటుందన్నమాట. సో దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇతని స్కిల్ అనేది ఏంటో చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కోసం అతను డ్యామ్లో స్విమ్మింగ్ అయితే చేస్తా అన్నారనమాట. బట్ ఇప్పుడు వర్షాల కారణంగా డ్యామ్లో ఫ్లోటింగ్ అయితే ఎక్కువ ఉంది. సో అందువల్ల మేము ఒక బావికి అయితే రావడం జరిగింది. దీని లోతు 20 అడుగుల కంటే ఎక్కువ ఉంటుందంట. బావి దగ్గర మన స్విమ్మర్ అయితే రెడీగా ఉన్నారు. ఫ్రెండ్స్, ఈరోజు ఎండ చాలా ఘోరంగా అయితే ఉంది. మన స్విమ్మరు స్విమ్ చేసేటప్పుడు ఫేస్ పైకి పెట్టుకుని ఉంటారు కదా, సో అందుకోసం కళ్ళకి ఎండ తగలకుండా ఉండడానికి సన్ గ్లాసెస్ అయితే పెట్టుకొని స్విమ్మింగ్ అయితే చేయబోతున్నారు. బ్యాడ్ లక్ ఏంటంటే సన్ గ్లాసెస్ వేయగానే లోపలికి వెళ్ళిపోయినాయి. మళ్ళీ వాటిని తీసుకురావడానికి అతనే వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఆ సన్ గ్లాసెస్ని తీసుకుని అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, నీటిపైన ఈత కొట్టకుండా తేలడానికంటే ముందు అతను ఒక 2-3 minutes అయితే స్విమ్మింగ్ చేస్తారు. అలా స్విమ్మింగ్ చేయడం వల్ల బాడీకి వార్మప్ అయితే అవుతుంది. అలా వార్మప్ చేసిన తర్వాత అతను పూర్తిగా నీటిపైన తేలటం అయితే స్టార్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు టైము ఉదయం 9:27 అయితే అయ్యింది. కరెక్ట్గా అతను ఇప్పుడు 9:27 అయితే నీటిపై తేలడం స్టార్ట్ చేశారు. సో ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పటి నుంచి టైం అయితే కౌంట్ చేద్దాం. మొత్తం ఎన్ని నిమిషాల వరకు అతను నీటిపై కదలకుండా ఉండగలరో చూస్తాం. ఫ్రెండ్స్, అసలు నీటిలోన ఎలాంటి సపోర్ట్ లేకుండా తేలాలంటే చాలా కష్టం. స్విమ్మింగ్ చేస్తుండగానే నీటిపై తేలుతునేటప్పుడు లోపలికి అయితే లాగేస్తుంటుంది. అలాంటిది చిన్న మూమెంట్ కూడా బాడీలో లేకుండా అసలు ఎలాంటి సపోర్ట్ తీసుకోకుండా నీటిపై తేలుండడం అంటే అది మాటలు కాదు.
ఈ టెక్నిక్లో మొత్తం అంతా బ్రీతింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఆ బ్రీతింగ్ పైన మనం పట్టు సాధించాలంటే చాలా కష్టం అనమాట. కానీ ఇతను ఎలాంటి ట్రైనింగ్ కూడా తీసుకోలేదు. అతను స్వతహాగా అతను అయితే నేర్చుకున్నాడంట. కానీ ఎంతో కష్టపడితే కానీ ఎలాంటి టాలెంట్ అనేది ఎవరికి రాదు, ఎవరి సొంతం కూడా కాదు. ఇంత అద్భుతంగా ఇతను నీటిపైన ఎలాంటి మూమెంట్ లేకుండా నీటిపై తేలడం అంటే మాటలు కాదనమాట. సో అతను ఎంత కష్టపడితే ఎంత చక్కగా ఎంత అద్భుతంగా అతనైతే నీటిపైన తేలగలడో మనమైతే ఒకసారి ఆలోచించాలి. ఫ్రెండ్స్, ఇతను నీటిపైన తేలడం స్టార్ట్ చేసి ఇప్పటికే చాలా టైం అయితే అవుతుంది. వాటర్లో ఎలాంటి మూమెంట్ కూడా లేదు, అలాగే అతని బాడీలో కూడా ఎలాంటి మూమెంట్ కూడా లేదు. చూడండి, బురదలో కూరుకుపోయిన ఒక బాడీ లాగా అతని హ్యాండ్స్ కూడా పైకైతే లేచి ఉండడం అయితే మనం చూడవచ్చు. అసలు ఎలాంటి మూమెంటు లేదనమాట. అసలు కింద ఎలాంటి సపోర్ట్ కూడా లేదు బాడీకి. అలాంటిది అతను అద్భుతంగా నీటిపైన తేలుతున్నారంటే ఇది చెప్పుకోదగ్గ విషయమే. ఫ్రెండ్స్, చూసారు కదా, ఆల్మోస్ట్ శవంలాగే ఉన్నారు. ఫింగర్ కూడా కనిపించట్లేదు. మనం స్టార్ట్ చేసింది అయితే 9:27కి స్టార్ట్ చేసాము. ఇప్పుడు టైము 10 అయితే అవుతుంది. టైం అయితే మీకు కనబడుతుంది కదా. ఒక ఫోన్తో రికార్డ్ చేస్తున్నాం, ఇంకా ఫోన్లో టైం ల్యాప్స్ అయితే పెట్టాం. 10 అయ్యింది అంటే 33 నిమిషాలు అయ్యిందనమాట. ఆల్మోస్ట్ అతను అలా వాటర్లో కదలకుండా ఉండి. ఫ్రెండ్స్, ఈ వీడియో తీస్తున్నప్పుడు ఈ బావి అనేది రోడ్ సైడ్ ఉండటం వల్ల రోడ్డుపై నుంచి వెళ్ళే వెహికల్స్ వాళ్ళు ఆపేసి వచ్చి కంగారుగా అతనికి ఏమైనా అయిందా అంటే లైక్ బాడీ ఏమో అనుకునేవారు అనమాట. సో చూసి చాలామంది కంగారుగా భయపడేవారు. కానీ అతని టాలెంట్ గురించి చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఆశ్చర్యానికి అయితే గురయ్యారనమాట. ఫ్రెండ్స్, అతని టాలెంట్ గురించి అన్నీ తెలిసిన మేమే కాసేపు అలా చూసేసరికి ఎలాంటి మూమెంట్ లేదు, ప్లస్ అతని బ్రీతింగ్ కూడా తీసుకున్నారా లేదా అనే డౌట్ అయితే వచ్చి మేము కూడా భయపడిపోయేవాళ్ళం. అలాంటిది బయట వాళ్ళు సడన్గా చూసి అతన్ని డెడ్ బాడీ అనుకోవడంలో తప్పు లేదు. ఇలాంటి ఒక వీడియోని మన ఛానల్లో పెట్టడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే అసలు ఎలాంటి టాలెంట్ ఉన్న వ్యక్తిని కలవటం, అలాగే అలాంటి టాలెంట్ని ప్రదర్శిస్తుండగా నా కళ్ళతో నేను చూడటం అనేది నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. ఇంత గొప్ప అదృష్టం అనేది ఎవరికి దక్కదు. ఫ్రెండ్స్, ఇలాంటి టాలెంట్ అనేది చిన్న చూపు చూడకూడదు మనం. ఎందుకంటే బ్రీత్ హోల్డ్ చేసుకుని వాటర్లో తేలడం అనేది అందరికీ సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యమైనా కూడా 5 to 10 minutes మేబీ వాళ్ళైతే తేలి ఉండగలరు. బట్ ఇలా గంటల కొద్దీ ఉండాలంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే బాడీ అనేది చాలా పెయిన్ అయితే వస్తుంది. అండ్ అలాగే లంగ్స్ పైన అంటే ఊపిరితిత్తుల పైన ప్రెజర్ పడి గొంతు నొప్పి రావడం అండ్ హార్ట్ అటాక్ కూడా వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. ఇది చాలా డేంజర్ అండ్ రిస్కీ టాలెంట్ అనమాట. ఫ్రెండ్స్, ఇది అందరి వల్ల కాదు. ఎందుకంటే ఈ టాలెంట్ మనకు రావాలి అంటే మన ఊపిరి పైన ఎంతో కాన్సన్ట్రేషన్ అనేది మనం నిలపగలగాలి. అలాంటప్పుడే మనం ఇలాంటి ఒక విద్య నేర్చుకోవడం అయితే జరుగుతుంది. ఇలాంటివి చాలా అరుదైన టాలెంట్స్ అని నేనైతే అనగలను. ఫ్రెండ్స్, మీరు చూసే ఉంటారు కదా, సైరా నరసింహారెడ్డి సినిమాలో మన మెగాస్టార్ చిరంజీవి గారు జలస్తంభన విద్య గురించి అయితే మనకు చూపించడం అయితే జరిగింది కదా. సో అలాంటి వాటర్ టెక్నిక్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇది కూడా అలాంటి ఒక అరుదైన విద్యగా నేనైతే చెప్పగలను. అండ్ ఫ్రెండ్స్, ఈ ఊర్లో ఈ బావిలో రోజు ఇందులో అయితే ఈత కొట్టడానికి చాలామంది వస్తూ ఉంటారు. అలాగే ఈరోజు కూడా రావడం జరిగింది. మేము ఇతని వీడియో రికార్డ్ చేస్తున్నామని చెప్పడం వల్ల ఈ వీడియో అయ్యే వరకు వాళ్ళు స్విమ్మింగ్ చేయకుండా వాళ్ళకి ఇంతకు ముందే తెలుసు ఇతని గురించి. సో కాబట్టి వాళ్ళు కూడా ఇతన్ని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుందని వాళ్ళు ఈతకు వచ్చి కూడా ఈతకి దిక్కకుండా ఆ ఎండలోనే అలా ఉండటం అయితే జరిగింది. నేను చాలా దగ్గరుండి ఈ వీడియో తీయటం, అలాగే ఇతన్ని దగ్గరుండి ఈ స్కిల్ని ఈ టాలెంట్ని బయట పెట్టడానికి నాకు ఒక అవకాశం దొరికినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే ఇతని గురించి ఇతని టాలెంట్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఇలాంటి టాలెంట్ని అతనిలో గుర్తించకపోవడం. అండ్ అందులోనూ ఇతను అతని 10th క్లాస్ నుంచి ఇలా చేయడం అయితే జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతనికి అతని టాలెంట్ని బయట పెట్టుకోవడానికి అవకాశం దొరక్క ఇతనైతే బయటపడలేకపోయాడు. సో ఫ్రెండ్స్, ఇన్ని సంవత్సరాల నుంచి అతని టాలెంట్ని బయట పెట్టుకోవడానికి ఎన్నో కళ్ళు అయితే కన్నారంట. అండ్ అతను చాలామందికి చెప్పి చూశారంట, కానీ ఎవరు కూడా దీన్ని ఒక టాలెంట్గా గుర్తించకపోవడం, ఇతను కూడా ప్రయత్నించడం మానేశారు. నేను ఈ వీడియోలో ఎందుకు ఎంతలా చెప్తున్నా అంటే ఇలాంటి ఒక అరుదైన విద్య ఇతని దగ్గరే కాకుండా నలుగురికి తెలిసే విధంగా ఉంటుంది అని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి గొప్ప గొప్ప టాలెంట్స్ అనేవి బయటపడితే ఏదో ఒక రకంగా ఇతనికి యూజ్ ఉంటుంది. అలాగే ఇతని వల్ల ఈ విద్య అనేది ఈ టాలెంట్ అనేది మరొకరు నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో అయితే నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. సో అందుకోసం ఫ్రెండ్స్, మీరు కూడా ఇతనికి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఈ వీడియో మరింత మందికి అయితే షేర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో తీయడానికి నా ఫ్రెండ్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ మార్నింగ్ నుంచి ఈ ఎండలో అయితే చాలా కష్టపడడం అయితే జరిగింది.
ఫ్రెండ్స్ మీకు టైం చెప్పడమే మర్చిపోయా. అసలు ఇతను ఇప్పటి వరకు ఎంతసేపు ఉన్నారంటే ఇతను 9:27కి స్టార్ట్ చేశారు ఇలా వాటర్లో కదలకుండా ఉండటం. ఇప్పుడు 10:27 అయింది. మొత్తం గంట అయితే అవుతుంది కరెక్ట్గా. ఇక్కడ ఈత కొట్టడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఎండకు తట్టుకోలేక తలపై ఇలా అయితే చేసుకోవడం, వాటర్తో తడుపుకోవడం అయితే జరుగుతుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి అతను నిజంగా ఎంతసేపు ఉన్నారు అని. ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఎలాంటి టాలెంట్స్ ఉన్న వాళ్ళ గురించి మీకు తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. లేదు ఇదే ఫస్ట్ టైం అయితే ఇతనికి ఒక సెల్యూట్ అయితే చేసుకోండి. ఇతని పేరు సంతోష్ సెల్యూట్ అని పెట్టండి. ఫ్రెండ్స్ ఇతను గంట పైనే వాటర్పై కదలకుండా తేలుతూ ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుంది, 10:30 అంటే గంట 3 నిమిషాలు అయితే అవుతుంది. ఇప్పటికీ కూడా అతను ఫింగర్ కూడా కదల్చకుండా వాటర్ పైన అలా తేలుతూ ఉన్నారు. ఈ లోపు ఒకరు నీళ్ళలోకి దూకడం వల్ల ఈ వాటర్ నుంచి వచ్చే వేవ్స్ అనేవి అతనికైతే కదపడం అయితే జరుగుతుంది. సో ఇలాంటప్పుడు బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంటుంటుంది. నేనైతే అతను కదిలిపోతారు అనుకుంటున్నా, కానీ అతను అప్పటికి కూడా కదలలేదు. ఇప్పుడు టైం 10:32 అయితే అవుతుంది. బట్ అతను కొంచెం హార్డ్లీ ట్రై చేస్తున్నారు, ఎందుకంటే వాటర్ అనేది బాగా కదులుతోంది. సో అందువల్ల అతను బ్రీతింగ్ పైన అతను ఫోకస్ అనేది పెట్టలేకపోతున్నారు, ఎందుకంటే ఆ వాటర్ అనేది అతని ముక్కులోకి అయితే వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా అతను వాటర్లో దూకడం వల్ల ఆ వేవ్స్ అనేవి ఒకసారి పైకి వచ్చి ఫేస్ పైన నోస్లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో అతను అయినా కూడా కదలలేదు. అతను ఇంకా ఎక్కువ రికార్డ్ అయితే చేస్తారని నేను అనుకుంటున్నా. చూద్దాం ఎంతసేపు అయితే చేస్తారో. ముక్కులోకి వాటర్ వెళ్ళేటప్పుడు కదలకుండా ఉండడం చాలా కష్టం. సో అతను కదిలిపోవాల్సి వచ్చింది. వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉండుంటే ఈ రోజంతా నీళ్ళల్లో అతను ఎంతసేపు అయినా ఉండిపోగలరని నాకు అనిపించింది. కాకపోతే వాళ్ళు డిస్టర్బ్ చేయడం వల్ల వాటర్ కదిలిపోయి ఆ వాటర్ అతని ముక్కులోకి వెళ్ళి అతనైతే చాలా ఇబ్బంది పడి కదిలిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు టైం అయితే 10:36 అయితే అవుతుంది. సో చాలాసేపు అయితే అతను వాటర్లో ఉండగలిగారు. ఇతను ఇంకా ఉండగలరు, కానీ పర్లేదు. అతని టాలెంట్ గురించి అయితే మనందరికీ తెలిసింది కదా. సో అతనికి ఇంకా మరొద్దు, చాలు బయటకు వచ్చామని చెప్పాను. అతను ఇంకా ట్రై చేద్దామని కూడా అన్నారు, కానీ మాకైతే ఓపికలు లేవు. సో కాబట్టి అతన్ని పైకి వచ్చామని చెప్పాము. వచ్చేసిన తర్వాత అతనితో మాట్లాడదాం. అన్య మీరైతే మొత్తం గంట 10 నిమిషాలు దాటి అయితే ఉన్నారు. మీరు ఇంకా ఉంటారని నాకైతే అనిపించింది. కాకపోతే అక్కడ వాళ్ళు గెంతడం వల్ల వాటర్ మొత్తం చెదిరిపోయి మీరు ఆగిపోయారని నాకు అనిపించింది. లేకపోతే ఈరోజు మీరు మంచి రికార్డ్ అయితే నా కాళ్ళ ముందు చేసేవారు. ఇంత ముందు అయితే నేను మ్యాక్సిమం ట్రై చేసినప్పుడు 2.5 గంటలు 3 గంటల వరకు అంతే. ఆ తర్వాత నేను ట్రై చేయడం మానేశాను. ఇప్పుడు ట్రై చేయాలనుకున్నా, మీ వల్ల ట్రై చేస్తున్నాను అంతే. ఓకే అన్నయ్య, మీరైతే ఇంకా మంచి మంచి రికార్డులు అయితే ముందుకు వెళ్ళాలి. నేనైతే మీకు సపోర్ట్ చేస్తాను. మీరు చేసే లైక్ వల్ల ఇతనికి మంచి సపోర్ట్ అయితే వస్తుంది. ఈ వీడియో నుంచి వచ్చే డబ్బులన్నీ మనం ఈ అన్నయ్యకే ఇవ్వబోతున్నాం. సో దయచేసి ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియో మరింతమంది తెలిసేలా షేర్ అయితే చేయండి. దానివల్ల ఇతనికి మంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.